నెల్లూరు శ్రీనివాస్ నగర్ లో ఉత్తరప్రదేశ్ వాసి జై హింద్ సహాని హత్యకు కారణాన్ని నవాబుపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వివరించారు. ఈ నెల 16న నెల్లూరు శ్రీనివాస నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి హత్యకు పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామని సీఐ అన్నారు. పెత్తనం చలాయించడం తట్టుకోలేక నాపరాయితో తలపై బలంగా మోది హత్య చేసినట్లుగా వివరించారు. హత్య అనంతరం పరారీ అయిన ఇద్దరు ముద్దాయిలను రాష్ట్రం దాటకుండానే చాకచక్యంగా అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు. ముఖ్య గమనిక, ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి రౌడీ షీటర్లను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. అలాగే 10:30 తర్వాత ఎవరైనా తిరిగితే మటుకు వాళ్ళని అదుపులో తీసుకొని విచారించడము, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా దయచేసి అనవసరంగా రాత్రి 10:30 తర్వాత అయితే ఎవరు రావద్దు. 10:30 తర్వాత అనుమానించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఎక్కువగా స్కూళ్ళు పెట్టే టైం కాబట్టి ఆత్మకూరు బస్టాండ్లో బస్సులు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ తొక్కిసలాట, రద్దీగా ఉన్నప్పుడు అంటే నేరం జరుగుతుందనేది గ్రహించాలి పబ్లిక్. అదొకటి మేము పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము. మూడవది, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తాగితే మటుకు పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది. మొన్న 17వ తారీఖు వచ్చిన వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు. శ్రీనివాస్ నగర్ ఫస్ట్ లైన్లో ఉంటూ నైట్ భోజనం చేసుకున్నాక గొడవ జరిగింది. ఎందుకంటే ఆయన వయసులో పెద్ద అతను, వీళ్ళు కుర్రోళ్ళు మాట పెరగటము, తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్గా ఉండమంటాం, పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు. వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది. దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడని భోజనం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ముత్తుడు భోజనం చేస్తూ ఉన్నాడో అదే టైంలో నాపరాయితో కొట్టడం జరుగుద్ది తల మీద. తర్వాత ఇంకో 2 సార్లు కొట్టడం జరుగుద్ది. కొట్టినాక ఇటు చనిపోయినాడని తెలిసినాక పారిపోతాడు. వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు. ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిలు అనేవాళ్ళు పరదేశం అంటే ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి గూడూరు కానీ ఏరియాలో పని చేసుకుందామని అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ నిన్న సాయంత్రం బర్మషాకుంట దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముద్దాయిల యొక్క కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్కి పంపించడం జరుగుతుంది.